శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పుట్టిన నెలను బట్టి అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాము. ఆడవారిని అర్థం చేసుకోవడము చాలా కష్టము. అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నిర్ణయించడము ఒక రకమైన ప్రామాణిక పద్ధతి. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరు స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరిలో చాలా మంది నిజాయితీగా ఉంటారు. వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీరు అస్సలు సహించలేరు. ఫిబ్రవరి నెలలో పుట్టిన అమ్మాయిలు జాలి, దయ, ప్రేమ, అభిమానము ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. కానీ వీరిని ఒకరు మోసం చేస్తే మాత్రము అస్సలు తట్టుకోలేరు, సహించలేరు. జీవితంలో మళ్ళీ మోసం చేసిన వారిని అస్సలు నమ్మరు. వీరికి సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే వీరు అంత తేలికగా ఎవ్వరికీ కూడా అర్థం కారు. మార్చి నెలలో పుట్టిన అమ్మాయిలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతారు. నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు అంత సులువుగా ఎవరిని ప్రేమించరు. కానీ ఎవరినైతే నమ్ముతారో వారిపైన చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వారితో ఈ అమ్మాయిలు దూరం అవ్వడానికి ఇష్టపడరు, దూరం కారు. అలాగే వీరు ఒక్కసారి ప్రేమిస్తే మాత్రము అవతలి వారికి జీవితాంతము కూడా తోడుగా ఉంటారు. ఏప్రిల్ నెలలో జన్మించిన అమ్మాయిలు శాంతంగా, అందంగా, కలుపుగోలుగా, అంటే అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సులభంగా చేసేస్తారు. అలాగే వీరికి అసూయ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మే నెలలో పుట్టిన అమ్మాయిలు చూడడానికి చాలా కఠినంగా మరియు కోపం కలిగి ఉంటారు. కానీ ఈ కోపము ఎక్కువసేపు నిలవదు. మీరు ప్రేమలో పడడము చాలా కష్టము. జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనుక ఆలోచిస్తారు. ఈ అమ్మాయిలలో సృజనాత్మకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు. కాకపోతే వీరు ఎప్పుడూ ఒకరి వెనకాల తప్పుగా మాట్లాడడానికి మాత్రము అస్సలు ఇష్టపడరు. జూలై నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. గొడవలకి చాలా దూరంగా ఉంటారు. గొడవలంటే వీరికి అస్సలు నచ్చదు. బంధాలకు వీరు ప్రాణం ఇచ్చేస్తారు. వీరు ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరిలో నిజాయితీ కూడా చాలా ఎక్కువ. చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మర్యాదగా ఉంటారు. జాలి గుణం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు హుషారుగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి మనస్తత్వము చాలా మంచిది. అందరి దృష్టి ఎప్పుడు వీరిపైనే ఉండాలి అని భావిస్తారు. వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే మాత్రము చాలా బాధపడిపోతూ ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందానికి ప్రతిరూపంగా ఉంటారు. చాలా అమాయకంగా కూడా ఉంటారు. వీరికి జాలి, దయ ఎక్కువగానే ఉంటుంది. వీరిని అర్థం చేసుకోవడం మాత్రము చాలా కష్టమనే చెప్పాలి. వీరు నిజాయితీగా ఉంటారు. అలాగే కాబోయే భర్త మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మనసులో ఉన్న భావాలు అంత సులభంగా ఎవ్వరితోనూ కూడా పంచుకోరు. వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రము జీవితంలో అస్సలు వీరు వారిని క్షమించరు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. అమాయకంగా ఉండి ఎదుటి వారి మనస్సును ఎప్పుడు కూడా నొప్పించరు. జాలి, దయ, కరుణ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎక్కువ జాలి గుణాన్ని కలిగి ఉంటారు. నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా, తెలివితేటలను కలిగి ఉంటారు. ఎవరైనా అబద్ధం చెప్తే మాత్రము వీరు వెంటనే పసిగట్టేస్తారు. వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు ముందుగానే ఉంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏ విషయాన్ని అయినా కూడా చాలా చక్కగా, పద్ధతిగా సాల్వ్ చేస్తారు.
వీరికి బయట ఒకలాగా లోపల మరొకలాగా పెట్టుకుని మాట్లాడడం రాదు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు. చాలా తేలికగా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు. వీళ్ళు చాలా తెలివైన వారు, చాలా హుషారుగా ఆలోచిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే బలాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముడు తప్పక కామెంట్ చేయండి.